గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. బ్రేకింగ్ చూస్తున్నాం. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్కు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయన తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటంతో రాజ్భవన్ సిబ్బంది వెంటనే ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. గవర్నర్ ఆరోగ్యంపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని సమాచారం అందించారు. గ్యాస్ట్రిక్ సమస్య లేదా ఇతర ఇన్ఫెక్షన్ వల్ల ఈ నొప్పి వచ్చిందా అన్న కోణంలో వైద్యులు డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ అస్వస్థతకు గల ఖచ్చితమైన కారణాలపై పబ్లిక్ హెల్త్ బులెటిన్ వెలువడాల్సి ఉంది. మరోవైపు ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. సాధారణంగా గవర్నర్ ఈ ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరటంతో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కావాల్సి ఉంది. గవర్నర్ ఆరోగ్యంపై సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి, గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్స్ ఏంటి? అస్వస్థకు గురయ్యారు. వెంటనే లోక్ భవన్ సిబ్బంది వెంటనే ఆయన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కి వెంటనే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు వైద్య బృందం అయితే అత్యవసర చికిత్స అందిస్తుంది. ఆయన పరిస్థితికి సంబంధించి ప్రత్యేకమైన వైద్య బృందం నిశ్చితంగా పర్యవేక్షిస్తూ వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కూడా ఆసుపత్రి వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే గవర్నర్ అస్వస్థతకు సంబంధించి అంటే ఏ కారణం వల్ల ఆయన అస్వస్థతకు లోనయ్యారు, ప్రజెంట్ ఆయన కండిషన్ ఏంటి, ఎప్పటిలోగా ఆయన ఆరోగ్యం కుదిరిపడే అవకాశం ఉంది, ప్రజెంట్ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందా లేదంటే ప్రమాదకరంగా ఉందన్న విషయాల గురించి ఆసుపత్రి వర్గాలు మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఆయనకు ప్రత్యేకమైన వైద్య బృందాలతో మణిపాల్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎవరైతే సీజేఐగా ప్రమాణం చేస్తారో వారితోనే లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా ఈ రోజు ఆయనకు హెల్త్ బాగలేకపోవడం, ఆయన హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స పొందుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో సీజీఐగా ఏపీ హైకోర్టు సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ లీసా గిల్ కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు, లేదంటే రేపటికి వాయిదా వేస్తారా, లేదంటే ఈ రోజే కొనసాగిస్తారనే విషయాలు ఇంకా ఉత్కంఠగానే ఉంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు. ప్రజెంట్ విజయవాడ నవోటల్లోని జస్టిస్ లీసా గిల్ స్టేయింగ్ ఉన్నారు. అక్కడికి ముఖ్యమంత్రి చేరుకుని ఆమెకు అక్కడ స్వాగతం పలికి అక్కడి నుంచి ఆమెను వెంట తీసుకుని లోక్ భవన్ కి చేరుకోవాల్సి ఉంది. అక్కడ సీజీఐగా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ కార్యక్రమాన్ని గవర్నర్ చేతుల మీదుగా జరిపించాలని షెడ్యూల్లో ఉంది. అయితే అనుకోకుండా ఆయనకు హెల్త్ బాగలేకపోవడం వల్ల ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందా లేదంటే వాయిదా వేస్తారా అనే విషయాలు మనకి మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.
రైట్. ఇక తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. బీఆర్ఎస్ నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వెలుగుగా, కొత్త శక్తిగా, మరి తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు సంస్థగా ఉన్నటువంటి మేము ఒక పొలిటికల్ పార్టీగా మారి ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మేము అందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మేము మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 6 దగ్గర ఈ సమావేశం పెడతా ఉన్నాం. కాబట్టి మరి అందరినీ కూడా, తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా ఉదయం పూట 10 గంటలకు ఉంది కాబట్టి మా జాగృతి కార్యకర్తలు అందరైతే తరలి వస్తారు. ఇక గత ఏడాది మేలో బీఆర్ఎస్ నేతలపై కవిత సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కేటీఆర్ హరీష్ రావును టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు చేసిన తెల్లారికే కేటీఆర్ కూడా పార్టీలో రేవంత్ కోవర్టులున్నారంటూ కామెంట్ చేశారు. చెల్లి నోటా నుండి దయ్యాలు అన్న నోటి నుంచి కోవర్టులు అనే వ్యాఖ్యలు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఈ క్రమంలోనే హరీష్ రావు పైన ఆరోపణలు చేశారు. తర్వాత కవితను సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ విభాగమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టారు. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. అది అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. దీంతో ఆమె హెచ్ఎన్యూస్ అనుబంధ సంస్థ యూనియన్ను ఏర్పాటు చేశారు. అది మొదలుకొని జాగృతిని బలోపేతం చేస్తూ వచ్చారు కవిత. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలోకి వెళ్లేలా బహుజనవాదాన్ని కవిత ఎత్తుకున్నారు. అదే సమయం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో నేడు సెప్టెంబర్ 2న ఆమెను పార్టీ నుండి హైకమాండ్ సస్పెండ్ చేసింది. కేసీఆర్ ఆదేశాలతోనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాతి రోజు ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్ను ఆనుకొని ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సాబ్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని కవిత ప్రకటించనున్నారు.
రెడ్డిగా గత 3 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీతో జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్తో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, నాగిరెడ్డి పాల్గొన్నారు. చర్చల ప్రారంభానికి ముందు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇక అర్ధరాత్రి 12 గంటల వరకు మంత్రులతో 2 దశల్లో సుమారు 13 గంటల పాటు జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు 11% పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై విధి విధానాల కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు కూడా అంగీకారం తెలిపింది. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంఘీభావం వ్యక్తపరుస్తూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవటం సరైన నిర్ణయం కాదన్నారు. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకృషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసింది కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయినాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతుంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన రెడ్డిగా విలీన ప్రక్రియ ఇప్పటికిప్పుడే తేల్చే అంశం కాకపోవడంతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల అంశం కేంద్రం పరిధిలో ఉందని స్పష్టత ఇచ్చింది. ఇవి తప్ప మిగిలిన డిమాండ్లన్నిటికీ ముఖ్యంగా 11% పీఆర్సీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ ప్రభుత్వానికి ఓకే చెప్పడంతో సమ్మె విరమణకు జేఏసీ నేతలు అంగీకరించారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, ఆర్టీసీ సమ్మె విరమించింది, దానిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ రాజేంద్ర, ఏదైతే 3 రోజుల సమ్మె తర్వాత ఈరోజు ఆర్టీసీ బస్సులన్నీ కూడా రోడ్డెక్కాయి. ఏదైతే నిన్నటి నుంచి జరిగిన చర్చలు మంత్రుల కమిటీతో జరిగిన చర్చలన్నీ కూడా సఫలీకృతం కావడంతో ఈరోజు కార్మిక సంఘాలు తమ సమ్మెను విరమించి ఈ అర్ధరాత్రి నుంచి కూడా రోడ్డు ఎక్కాయి. మొత్తం ఇప్పటికీ అన్ని చోట్ల కూడా తమ పనులు ప్రారంభం జరిగింది. ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా 32 డిమాండ్లతోని, అందులో 3 ప్రధాన డిమాండ్లతోని వాళ్ళు సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సమ్మె కారణంగా ఆత్మహత్యలు కూడా జరగడం జరిగింది. శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి
తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించే దిశలోనే అడుగులు వేసిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి వరకు కూడా సెక్రటేరియట్ లో మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతలందరూ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏవైతే 32 డిమాండ్లకు సంబంధించి దాదాపుగా అన్ని డిమాండ్ల మీద కూడా ఓకే అన్నారు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల దాన్ని కొనసాగింపు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రక్రియ అయితే ఉందో అది వెనువెంటనే జరిగే ప్రక్రియ కాదు. దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ దాన్ని కూడా ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో కలిపే దిశగానే తమ అడుగులు వేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీ విషయంలో గత 2 సార్లు కూడా వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఈసారి ఖచ్చితంగా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అందులో 11% పిఆర్సీ ఇస్తున్నట్లు కూడా నిన్న జరిగిన చర్చల్లో పురోగతి అని చెప్పచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకి ఏదైతే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి గుర్తింపు పొందిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎన్నికలు నిర్వహించాలి అనే ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కూడా ప్రభుత్వం తలొక్కింది. ఆ దిశలోనే ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే గుర్తింపు సంఘాల ఎన్నికల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే గత 3 రోజులుగా కూడా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు ఈరోజు పులి స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించి అంటే ఆర్టీసీకి సంబంధించి 6,000 పైచిలకు బస్సులన్నీ కూడా రోడ్డు ఎక్కకుండా సమ్మె కాలంలో డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు అనేక అష్టకష్టాలు పడ్డారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా బస్సులు తిరిగి రోడ్డు మీదకి రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. అయితే ఈ సమ్మె విరామ కాలానికి సంబంధించి సమ్మె కాలం సంబంధించి 3 రోజులు ఏం చేస్తుందనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఈ 3 రోజుల సమ్మెకు ప్రభుత్వం అంటే వేతనాల్లో కోత విధిస్తుందా లేకపోతే ఈ సెలవు దినాలుగా ప్రకటిస్తుందా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు చేసిన 3 రోజుల సమ్మె కావచ్చు, శంకర్ గౌడ్ ఆత్మహత్య కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు మాత్రం కాస్త వాళ్ళ డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగి రావడం అనేది నిజంగా శుభ సూచకంగానే భావించాలి. కార్మికులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ విధులకు హాజరయ్యారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విరమించింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. రైట్ సంపత్, చెప్పండి. ఆర్టీసీ సమ్మె విరమించింది, బస్సుల పరిస్థితి యథావిధిగా తిరుగుతున్నాయి, ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఓకే రాజేంద్ర, మనం చెప్పుకున్నట్లయితే గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 3 రోజులుగా సమ్మె నిర్వహించడం జరిగింది. దీనికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వారి యొక్క చర్చలు నిర్వహించారు. చర్చల్లో భాగంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడంతో ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికులందరూ సంబరాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకొని అర్ధరాత్రి నుంచే బస్సులను ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకోవడం కోసం అటు ప్రయాణికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టని చెప్పొచ్చు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోలకు సుమారుగా 4,162 బస్సులు 3 రోజులు డిపోలకే పరిమితం అయిపోయాయి. సుమారుగా 3,262 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగస్తులు, 600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, సుమారుగా చూసుకున్నట్లయితే 3,800 మంది ఉద్యోగస్తులు కుటుంబాలలో కూడా ఒక్కసారిగా సంబరాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
ప్రత్యేక నివేదికలు పిఆర్సీ 11% పిఆర్సీని అమలు చేయడం, అదేవిధంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేసుకుంటున్నారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు. దీంతో ఒకసారి ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా ప్రయాణం చేసే ప్రయాణం చేపడుతున్నారని చెప్పొచ్చు. రైట్, ఇక ప్రస్తుతం డిపోల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అన్ని రూట్లలో యథావిధిగా బస్సులు నడుస్తున్నాయా, లేకపోతే కొన్ని రూట్లకే పరిమితం చేశారా? ఇప్పటి వరకు అయితే అన్ని రూట్లలో డిపోలలో ప్రతి డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును స్వీకరిస్తూ సంబరాలు జరుపుకుంటూ అన్ని డిపోల వద్ద నుంచి ఆర్టీసీ కార్మిక బస్సులు అయితే నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్. అడిక సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రీఫార్మ్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తూ వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ఆయన అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. ఈ అవార్డును అందుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ముంబై బయలుదేరనున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వంటి విధానాలను పక్కాగా అమలు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు చూపుతున్న చొరవను ఎకనామిక్స్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి సుమారు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కావటం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది. ఇక ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5:30 నుంచి 7:30 మధ్య ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్విని వైష్ణవ్, ఎస్ జయశంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. వారి సరసన ఇప్పుడు చంద్రబాబు చేరనున్నారు.
ఇక ముంబై పర్యటనకు ముందు ఏపీ చీఫ్ జస్టిస్గా నియమితులైన జస్టిస్ లీసా గిల్ను చంద్రబాబు కలవనున్నారు. అనంతరం అస్వస్థతతో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ను పరామర్శిస్తారు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి. నాని ఈ రోజు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ చూసినట్టయితే యాక్చువల్లీ ఈ రోజు ముంబైకి వెళ్లాల్సింది. దానికన్నా ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జస్టిస్ కృష్ణ దగ్గర కూడా అంటారని చెప్తున్నారు. అలాగే తర్వాత ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కి అయితే ఉంది. తాడిపల్లిలో మణిపాల్ ఆసుపత్రిలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు చికిత్స జరుగుతుంది. సో ఆయనకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదా అని తెలుసుకునేందుకు ఆయన పరామర్శించడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరికి వెళ్తారని అయితే తెలిసింది. దీని తర్వాత ఆయన ఆఫ్టర్నూన్ ముంబైకి బయలుదేరి సాయంత్రం కల్లా ముంబైకి చేరుకుని జియో వరల్డ్ కన్వెన్షన్లో ఆయన ఈ రోజు గౌరవంగా అవార్డు రాసుకుని అది స్వీకరించబోతున్నారని సమాధానాలు ఉన్నాయి. ఇక ఈరోజు సిజేఐ ప్రమాణ స్వీకారం ఉంటుందా? దానికి హాజరయ్యే అవకాశం ఉందా చంద్రబాబు? నాని ఈరోజు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ హైకోర్టు జస్టిస్ గిల్ ఇక్కడికైతే వెళ్ళనున్నారు నాని. ఎందుకంటే మహిళలు తొలి మహిళ కాబట్టి ఆమెకు తనకు సత్కారం ఇంపార్టెంట్ డే కాబట్టి ఆమె దగ్గర ఖచ్చితంగా హాజరు అవ్వబోతున్నారని అయితే సమాచారం ఉన్నాయి. ఎందుకంటే ఈ తొలి మహిళ కాబట్టి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఒక రిక్వెస్ట్ లాగా చెప్పుకోవచ్చు. ప్రధాన న్యాయమూర్తి ఒక లేడీ తీసుకోవడం ఆవిడకి ఒక తన సత్కారం లాగా భావించి దానికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిక.